ఇలా మోషన్ బ్లీడింగ్ అవుతుంది. ఈ క్యాన్సర్ అని ఆయనకు సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయాలంటే మా అల్లుడు ఇక్కడ చదువుకుంటాడు, చూసిండట హాస్పిటల్. మా నాన్న పేరు మల్లయ్య. మేము వేములవాడ నుంచి వచ్చినాము. అయితే ముందు ఎట్లా అంటే ఆయనకు ఇట్లా మోషను నాకు బ్లీడింగ్ అవుతుంది బిడ్డ అని చెప్పిండు. చెప్పినాక మేము టెస్టులు చేయించినాం. ఈ క్యాన్సర్ అని వచ్చింది రిపోర్టు. హాస్పిటల్ పోయి రేడియేషన్ చేయించినాం. బాగా వీక్ అయ్యిండు. ఆయనకు సర్జరీ చేయాలన్నారు. మా నాన్న నాకు అద్దు బిడ్డ, ఉంటేనే ఇట్లనే ఉంటా, లేకపోతే ఏదైనా మందులు వాడిపోయిరా అని అన్నాడు. మా అల్లుడు ఇక్కడ చదువుకుంటాడు, ఇక్కడనే హైదరాబాద్లో. చూసిండట హాస్పిటల్. చూసి అత్తమ్మ మీ నాన్నని అడిగి తీసుకెళ్ళు అని అన్నాడు. అయ్యో బిడ్డ నాకు తెలియదు కదా అని అంటే మా అల్లుడే తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి ఆయన 2 సార్లు తీసుకొని వచ్చిండు మందులు. ఇక అట్లనే కంటిన్యూగా ఇక నాకు చూపిస్తే నేను తీసుకొని వస్తున్నాను. ఇది 6వసారి. బాగానే ఉంది. మా నాన్నకు జుట్టు అంతా ఊడిపోయింది, జుట్టు వచ్చింది, మొత్తం శరీరం అంతా బ్లాక్ అయిపోయింది రేడియేషన్ పెట్టినాక. ఈ మందులతోటి మంచిగా ఇక ఎట్లున్న మనిషి అట్లా అయ్యిండు. ఇక అన్నం అన్నీ మంచిగా తినుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇక మాకు తెలియనప్పటి నుంచే తాగుతాడు మా నాన్న. తాగితే ఇక మేము ఎంత కోపంకి వచ్చినా కానీ దొంగతనం అటు ఇటు చాటుకు తాగేది. ఇక ఇదేమంట తెలిసిందో అన్నిటికి దూరం. ఇక ఏది తాగడం లేదు. ఇక కళ్ళు బీడి అన్నీ మార్చిండు. పేషెంట్ వాడక ముందుకు బాగా వీక్గా ఉండే. వీక్గా అంటే ఫస్ట్ వీడికి మెల్లగా తోలుకొని వచ్చిన. అప్పుడు ఇట్లా నడవరాలేదు, ఆయనకు నడవరాలేదు, శాత కాలేదు. తీసుకొని వచ్చిన 2 సార్లు వాడినాక అప్పుడు ఎట్లా మందులు వాడితే అట్లా మంచిగా ఉన్నాడు మా నాన్న. చెప్తున్నాడు మా నాన్నకు మంచిగా అయింది, మీరు అక్కడికి వెళ్ళుర్రి, ఇక్కడక్కడ చూపించుకోకుర్రి, చక్కగా అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్ వాడుర్రి, అది బాగుంది అని చెప్తున్నాను.